అదేవిధంగా ఈ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు, ఇప్పటి దగ్గర మా మోహన్ రెడ్డి చెప్పిండు, ఈ ప్రాంత రైతు విద్యార్థులను గంజాయికి అలవాటు చేసిండు. ఏంది ఇది అని నేను అడుగుతున్నా. ఇది న్యాయమా? ఆనాటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు 3,000 వైన్ షాపులు, 60,000 బెల్ట్ షాపులు తెరిస్తే ఆయన కట్టు బానిస ఈరోజు ఇక్కడ గంజాయి ఇక్కడ విద్యార్థులకు అలవాటు చేస్తున్నాడంటే ఇది ఎంత దుర్మార్గం, ఇది ఎంత అన్యాయం అని చెప్పి నేను అడుగుతున్నా. మా పోలీస్ మిత్రులకు కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ మంది పిల్లలు గంజాయి తాగుతున్నాను చూస్తే రేపు అది మన పిల్లలకు వస్తుంది, మన ఇంట్లోకి వస్తుంది, మన బతుకులు కూడా ఆగమవుతాయని నేను చెప్పదలుచుకున్నా. ఎవరి బిడ్డలే నా బిడ్డలే, వాళ్ళు మన బిడ్డలే, తెలంగాణ బిడ్డలే. బెల్ట్ షాపులో పోయి బిల్లు కట్టినా గంజాయి దాగి రోడ్ల మీద పడ్డా ఇవాళ ఈ ప్రాంతం అంతా సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం ఉన్నది, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఉన్నది, 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఉంటాడు, 2024 నుంచి 2034 వరకు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. నేను ఇవాళ ఈ గయ్యర్గట్ల గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఈ బాల్కొండ నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, ఈ సమాజానికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 1, 2024 నాడు ఏర్పడుతుంది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా మేము తీర్చిదిద్దుతాం. ఎవరు అడ్డుపడ్డా ఇవాళ పోలీసులు అక్రమ కేసులు పెట్టి, లేకపోతే అధికారులు మా సర్పంచులను, మా ఎంపీటీసీలను చెక్కు పవర్ తీస్తాం, లేకపోతే సస్పెండ్ చేస్తాం, మీ సంగతి చూసుకుంటామని బెదిరించేటోళ్ళు అందరి పేర్లు డైరీలు రాయమని మా కార్యకర్తలకు చెప్తున్నా. ఏ అధికారులైతే, ఏ పోలీసులైతే మిమ్మల్ని బెదిరిస్తారో, ఏ అధికారులు మీ మీద అక్రమ కేసులు పెడతారో, ఏ అధికారులు మీ సర్పంచ్ చెక్ పవర్ తీసిండ్రో, లేకపోతే మిమ్మల్ని ఎంపీటీసీలుగా కేసులలో ఇరికిచ్చిండ్రో, వాళ్ళందరి మీద డైరీ రాయండి. ఇంతకింత మిత్తితో చెల్లించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇక ఆయన ఉన్నాడు, సర్పంచ్కి ఎక్కువ, ఎంపీటీసీకి తక్కువ, కాకపోతే మంత్రి అని చెప్పుకుంటాడు ప్రశాంత్ రెడ్డి. నువ్వు మంత్రి పని ఏమన్నా చేసినావా? చంద్రశేఖరరావు ఫామ్ హౌస్లా వెట్టి చాకిరి చేస్తున్నావు. బాత్రూమ్లు కావాలంటే నువ్వే కట్టిస్తావు. ఆయనకి ఏం కావాలన్నా, ఆయన ఇల్లు అయినా బాత్రూమ్ అయినా, ఆయన ఇంటి ముందల ఆకిలైనా ఊడ్చేటోళ్ళాక తయారైనావు. ఎన్నడన్నా మంత్రిగా ఉన్నవా? నువ్వు మంత్రి పనులు చేసినవా అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి ఇక్కడ శాసనసభ్యుడు మంత్రి అయిన ప్రశాంత్ రెడ్డిని, గృహ నిర్మాణ శాఖ నీ దగ్గరనే ఉంది కదా, ఇవాళ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో వేలాది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టుకున్నారు కదా. ఈ ప్రాంత ప్రజలు నిన్ను గుండెల్లో పెట్టి చూసుకొని తమ రక్తాన్ని చెమటగా మార్చి ఓట్లేసి నేను భుజాల మీద మోసి పల్లకిలో అసెంబ్లీకి పంపిస్తే నువ్వు ఎమ్మెల్యేవై మంత్రి అయినావు కదా. నీ ఓట్లేసిన వాళ్ళకి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందని నేను అడుగుతున్నా. మిత్రులారా, మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? ₹1,00,000 రైతు రుణమాఫీ జరిగిందా? ఇవాళ మీరు పండించిన పసుపుకు గిట్టుబాటు ధర ఇచ్చిండా? మరి ఏమీ చేయనప్పుడు నువ్వు మంత్రి ఉండి చంద్రశేఖరరావు దగ్గర ఊడిగం చేసి, నువ్వు గృహ నిర్మాణ శాఖ ఉండి నీ నియోజకవర్గంలో నీకు ఓట్లేసిన ప్రజలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే, నువ్వు దద్దమ్మ అనకపోతే నిన్నేమనాలని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ ఆయన R&B రోడ్ల భవనాల శాఖ మంత్రి. నేను ఇవాళ వచ్చేటప్పుడు రోడ్లన్నీ చూసుకుంటూ వచ్చిన. ఇప్పటి వరకు నేను 23, 24 అసెంబ్లీలు తిరిగిన. ఇంత అధ్వానంగా, ఇంత గుంతలు ఇట్లాంటి రోడ్లు నేను చూడలేదు. ఇవాళ ఎక్కడ చూసినా గుంతలే ఉన్నాయి. గుంతలు చూసినాక నాకు ఆలోచన వచ్చింది, ఈ ప్రశాంత్ రెడ్డి కాలుకు తాడు కట్టి, సైకిల్ మోటార్ కట్టి రోడ్ల మీద ఈడుస్తే ఈపులు చెక్కలై తోలు ఊడితే అప్పుడు కానీ ఈ రోడ్ల సమస్య ఇవాళ ప్రశాంత్ రెడ్డికి అర్థం కాదని నేను అడుగుతున్నా. నువ్వు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి ఇక్కడ ఉండే ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే.
రోడ్ల భవనాల శాఖ మంత్రిగా ఉండి వస్తుంటే రోడ్లు 10-12 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన ఇంత అధ్వానమైన పరిస్థితి, ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఎప్పుడు లేదు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా ఇంత అధ్వానం, ఇంత నిర్లక్ష్యం ఎప్పుడు కనిపించలే ఈ రోడ్ల మీద. ఇవాళ నువ్వు ఏ మంత్రిగా ఉన్నా ఏం చేసినా ఎందుకు ఉపయోగం అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ ఈయన ఇక్కడ ఎచ్చలు పడతాడు, నేను నీతిమంతుని జాతిమంతుని, నా అంత మునగాలేడని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ప్రశాంత్ రెడ్డికి సూటిగా సవాలు విసరదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం ఆనాడు మీరు వైఫల్యం చెందితే, మీరు తెలంగాణ రాష్ట్రం దేవట్లో నీ పార్టీ విఫలమైతే ఆనాడు చేసి పెడితే జెండాలు కట్టినాం, దొరగారు వస్తే దండాలు పెట్టినాం, రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చినాం. మేము మరపిరంగులమై పేలుతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రంలో 9 నెలల ప్రగతి భవన్ కట్టుకున్నారు. ఇవాళ వాస్తు లేదని తాంత్రికుడు చెప్తే 9 నెలల సచివాలయం కట్టుకున్నారు. కానీ 9 ఏళ్ళైనా అమరవీరుల స్తూపం కట్టకపోతే నేను సూటిగా ప్రశాంత్ రెడ్డి మీద ఆరోపణ చేస్తున్న మీడియా మిత్రులారా, మీరు రాయండి. 2018లో 62 కోట్లతోని అమరవీరుల స్తూపం టెండర్ పిలిచి 15 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఇవాళ 5 ఏళ్ళు అయింది. 62 కోట్లతో టెండర్ పిలిచిన అమరవీరుల స్తూపం 200 కోట్ల రూపాయలైంది. 50 కోట్లకు తగ్గకుండా ప్రశాంత్ రెడ్డి అమరవీరుల స్తూపంలో లంచాలు మెక్కిండు. 62 కోట్లతో మొదలైన అమరవీరుల స్తూపం 200 కోట్లకు పెరిగింది. ఎవడే కాంట్రాక్టర్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చంద్రశేఖరరావు చెప్పిండు, మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. కానీ అమరవీరుల స్తూపం కాంట్రాక్టరు ప్రొద్దుటూరు నుంచి వచ్చిన ఒక శెట్టి గారు. ఇవాళ నేను అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు అమరవీరుల స్తూపాన్ని పరిశీలించడానికి పోతే వాచ్మెన్ ఏ ఊరే అంటే గుడివాడ అన్నాడు. ఆడ మేస్త్రిని అడిగితే గుంటూరు అన్నాడు. సూపర్వైజర్ గారిని అడిగితే విజయవాడ అన్నాడు. నేను అడుగుతున్నా ప్రశాంత్ రెడ్డి, నీకు సిగ్గుందా, చీముందా, నెత్తురుందా, లజ్జ ఉందా? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు తెలంగాణ బిడ్డవేనా? అని నేను అడుగుతున్నా. మా బిడ్డలు 60 ఏళ్ళు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మా ఆత్మ గౌరవం కోసం అమరవీరుల స్తూపం నిర్మిస్తే కాంట్రాక్టర్ ఆంధ్రోడు, వాచ్మెన్ ఆంధ్రోడు, మేస్త్రి ఆంధ్రోడు, సూపర్వైజర్ ఆంధ్రోడు, కమిషన్లు ఆంధ్రోలు ఇచ్చే మోచేతి నీళ్లు తాగే సన్నాసి, నీకేమైనా సిగ్గుశరం ఉందా? ఎందుకు బతికినావు శ్రీరామ్ సాగర్లో దుంకి సావక అని నేను అడుగుతున్నా. నువ్వా తెలంగాణ ఉద్యమకారుడివి? నువ్వా తెలంగాణకు ప్రతీకవు? తెలంగాణ బిడ్డల అమరవీరుల స్తూపం ఆంధ్రోడిచ్చే కమిషన్ల కక్కుర్తిపడి అమరవీరుల స్తూపం కాంట్రాక్ట్ ఇచ్చిన సన్నాసి, నువ్వు సిగ్గు లేదా? బాయిలో పడి సావు అని చెప్పి నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆ పక్కనే అంబేద్కర్ విగ్రహం ఉన్నది. 2016లో చెప్పిండ్రు 125 సంవత్సరాలు అయింది, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని. 5 ఏళ్ళు అయిపోయింది, ఇయ్యాలటి కూడా పూర్తి కాలే. 100 కోట్లకు టెండర్ ఇచ్చిండ్రు, 200 కోట్లకు పెరిగింది. అందులో మొత్తం అవినీతే. ఆ పక్కనే సచివాలయం 400 కోట్లతో టెండర్ పిలిచాడు. ఇవాళ 1200 కోట్లు అయింది, ఇంకా పూర్తి కాలే. అందుకే మిత్రులారా, ఇవాళ నేను సూటిగా ప్రశాంత్ రెడ్డికి మళ్ళొక్కసారి సవాల్ విసురుతున్నా. అమరవీరుల స్తూపం మీద, అంబేద్కర్ విగ్రహం మీద, నిర్మాణం జరుగుతున్న సచివాలయం మీద నువ్వు విచారణకు ఆదేశించు. నీ అవినీతిని తేల్చి నిన్ను చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపించకపోతే నువ్వు సిగ్గు లేకుండా ఇంకెక్కడైనా కమిషన్లు తినగానే అమరవీరుల స్తూపాన్ని కూడా నీ కమిషన్లకు చంద్రశేఖరరావు అవినీతికి బలైంది. అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మీ అవినీతికి బలి చేసిండ్రు. ఇవాళ ఇంత దుర్మార్గం, ఇంత అన్యాయం ఉంటుందా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఆయల్లా బద్దం నరసింహారెడ్డి నుంచి మొదలు పెడితే నారాయణ రెడ్డి గారు కావచ్చు, బాలగౌడ్ గారు కావచ్చు, లేకపోతే ఈశ్వరీబాయి గారు కావచ్చు, ఈనాటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, మీ నిజామాబాద్ జిల్లా ఆత్మగౌరవం, మీ నాయకులు మా మిత్రుడు ఎరావతి అనిల్ కావచ్చు, మీ శాసనసభ్యులు ఎక్కడికన్నా వెళ్తే మీరు ఆత్మగౌరవంతో తలెత్తుకొని మా నాయకులు అని చెప్పుకునేటట్టుండే. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఎట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు. ఇవాళ ఈడ ప్రశాంత్ రెడ్డి, ఆడ జీవన్ రెడ్డి. ఏం కాంబినేషన్ అయ్యా! ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో చూసిరు కదా.
ఆ పక్కన గణేషు, ఈ పక్కన గోవర్ధను, ఇక ఆ పక్కన షకీలు. ఇక ఎట్లాంటి వాళ్ళు మీరు నిజామాబాదు ప్రజలారా? మీరు చైతన్యం ఉన్నోళ్ళు, మీరు సంస్కృతి సాంప్రదాయం తెలిసిన వాళ్ళు, మీరు ఆత్మగౌరవానికి ప్రతీకలు. మీరు ఏది అనుకుంటే మీరు స్వయంగా నిర్ణయం తీసుకునేటోళ్ళు. ఇట్లాంటి వాళ్ళని ఎమ్మెల్యేని చేస్తే మన జిల్లా గౌరవం ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంత రైతులే దేశానికి ఆదర్శం. అందుకే ఈ ప్రాంతంలో ఉన్న మా సోదరులు, మా ఆత్మీయులను, మా యాదవులను, మా ముదిరాజులను, మా మున్నూరు కాపులను, మా గురటి సోదరులను, మా దళితులను, మా గిరిజనులను, మా సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మీ ఆత్మగౌరవం మీరు కాపాడుకోండి. మీకు మీరు పండించిన పంట పసుపును 12,000 కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎర్రజొన్నలు 3,500 తగ్గకుండా 4,000 వరకు ధర ఇచ్చి కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరు పండించిన మొక్కలు 2,200 కొనుక్కునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరు వడ్లు పండిస్తే 2,500 కొనుక్కునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంతంలో చెరుకు పరిశ్రమలను అధికారంలోకి వచ్చిన 6 నెలలు తెరిచి 10 లక్షల ఎకరాల చెరుకు పండించే విధంగా, మీ ఆత్మగౌరవం పెరిగే విధంగా ఈ నిజామాబాదు జిల్లా రైతులు ఈ కండువను ఆత్మగౌరవంతో వేసుకొని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఎట్లాంటి బంగ్లాలు ఉన్నాయో మీ బంగ్లాల ముందల మళ్ళీ లైట్లు వెలిగే విధంగా, మీ ఇంటి ముందల పండుగ వాతావరణం కనిపించే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇదే కాకుండా ఇవాళ భూమి లేని వాళ్ళు నేను వచ్చేటప్పుడు కలిసిన, ఎరకలోళ్ళని కలిసిన, యాదవ్ సోదరులను కలిసిన, కస్తూర్బా పాఠశాలలో ఆడపిల్లల్ని కలిసిన, ప్రతి ఒక్కరిని గౌడ సోదరుల్ని కలిసిన, ఎవరిని చూసినా దుఃఖమే ఉంది, బాధ ఉంది. ఇండ్లు లేక, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నటో లేక, ఉద్యోగం లేక, ఉపాధి లేక బాధపడుతున్నారు. అందుకే మిత్రులారా, కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 2024 జనవరిలో ఉంటుంది. ఆనాడు ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మీ ఆరోగ్యం ప్రభుత్వ దవాఖానకు నడుచుకుంటూ పోతే సత్యశవమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి 5 లక్షల రూపాయలు మీకు ఉచితంగా వైద్యానికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రైతులకు ఉన్న అప్పులు తడిసి మోపెడైనాయి. 2 లక్షల రూపాయల వరకు మీ రైతుల రుణమాఫీ చేసి మీ అప్పులు చెల్లించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నిరుద్యోగ యువకులారా, ఇవాళ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సంవత్సరం తిరిగే లోపల చేసే బాధ్యత నేను తీసుకుంటా. చివరగా అక్కడున్న మా అక్కలు, ఈ వెనకాల కూడా చాలామంది మా అక్కలు ఉన్నారు, వెనకాల కూర్చొని చూస్తారు, అయ్యా మా సంగతి ఏం చెప్తలేవని. ఇవాళ మీకు 0 వడ్డీ రుణాలే కాదు, ఇవాళ సిలిండర్ గురించి పదే పదే మనకు చర్చ జరుగుతుంది. 1,250 రూపాయలు పెడితే కానీ సిలిండర్ వస్తలేదు. అందుకే మా అక్కలకు సోనియమ్మ మాట చెప్పమన్నది. అమ్మ తల్లి సోనియమ్మ ఆదేశాల మేరకు మా ఆడబిడ్డలందరికీ 500 రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. భూమి లేని పేదలకు కూడా ఇవాళ భూమి ఉన్నోళ్లకు రైతు బంధు వస్తుంది. భూమి లేని పేదలకు ఏం వస్తలేదు అనుకుంటారు. భూమి లేని పేదలకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి మీకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి ఇన్ని మంచి పనులు, ఇన్ని మేళ్ళు మీకు చెయ్యాలి అంటే మీరేం చేయాలి సోదరులారా? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? ఇందిరమ్మ రాజ్యం తేవాలి. సిద్ధమేనా? సిద్ధమేనా? ఇందిరమ్మ రాజ్యం దానికి సిద్ధమేనా? 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 సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి, పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.